హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. జాబ్ క్యాలెండర్ గురించి మరియు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. జాబ్ క్యాలెండర్లో ఏ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జాబ్ క్యాలెండర్లో ఏ జాబ్స్ అయితే ఇచ్చిండ్రో దాని గురించి అయితే పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అట్లయితేనే వీడియో పూర్తిగా అర్థమవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియోకి 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జస్ట్ 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే టీజీ సెట్ తేదీల్లో మార్పు అంటే తెలంగాణ సెట్ ఏదైతే ఉందో అది మార్పు అయితే డేట్స్ అయితే చేంజ్ కావడం అయితే జరిగిందనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరు లెక్చరర్ ఉద్యోగాలకి అర్హత సాధించేందుకు నిర్వహించేటటువంటి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది డేట్లు అయితే చేంజ్ అయినాయి అనమాట. ఇంతకుముందు పాత డేట్లు అయితే ఆగస్టు 28, 29, 30, 31 తేదీలో నిర్వహించాల్సి ఉండగా నెట్ ఎగ్జామ్ ఉండడం కారణంగా ఆ డేట్లు అయితే చేంజ్ కావడం జరిగిందనమాట. ఇప్పుడే అందినటువంటి వార్త ఇదనమాట. సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు పరీక్షలు ఉంటాయి అని చెప్పడం అయితే జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించగలరు. ఎగ్జామ్ డేట్స్ అయితే సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు గుర్తుపెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, ఉద్యోగాల సంఖ్య అయితే ఎన్ని ఉద్యోగాలు అనేది అయితే ఇవ్వలేదన్నమాట. కానీ ఏ ఉద్యోగాలు ఇచ్చిండనేది ఇప్పుడు లిస్ట్ అయితే చూడండి. ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు ఉంటాయనేది డేట్లు అయితే క్లియర్గా ఇచ్చిండనమాట. దాని గురించి వివరంగా అయితే వివరిస్తా. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. కేవలం ప్రకటన మాత్రమేనని, దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో బట్టి స్పష్టం చేశారనమాట. తమ ప్రభుత్వం వచ్చాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారనమాట. ఆ నోటిఫికేషన్లు ఏంటివి అనేది ఇప్పుడు వీడియోలో అయితే వివరంగా వివరిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి వివరాలు ఏంటివి అంటే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25 ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏవేవి రిక్రూట్మెంట్స్ చేస్తారనేది వివరంగా అయితే వివరించారు. గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్ పోస్ట్స్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అంటే గ్రూప్ 1 పోస్టులు ఇచ్చిండు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయిందనమాట. ఇది అక్టోబర్ 2024లో అక్టోబర్ 24 డేట్ అనమాట. టీజీపీఎస్సీ గ్రాడ్యుయేషన్ విత్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చిండ్రు. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 21 to 27, 2024 అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 3 గ్రూప్ 1 అయిపోయింది. గ్రూప్ 3 గురించి అయితే ఇచ్చారనమాట. ఆల్ పోస్ట్స్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ అనమాట. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఇన్ డిసెంబర్ 2022 డిసెంబర్ 22 అని చెప్పడం అయితే జరిగింది. నవంబర్ 24కి టీజీపీఎస్సీ నుంచి ఇదైతే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చిండ్రు క్లియర్గా. ఇక మెయిన్గా మనకి చాలామంది ఎక్కువ అడిగేటివి టీచర్స్ ఉద్యోగాల గురించి అయితే అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ అది చెప్తాం, తర్వాత మిగతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ముందుగా లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఎస్సి నుంచి టీచర్స్ రిక్రూట్మెంట్ అయితే ఫిబ్రవరి 25కి అయితే రిక్రూట్మెంట్ అయితే ఇస్తారు, నోటిఫికేషన్ అయితే ఇస్తారంట. ఏప్రిల్ 25కి ఎగ్జామ్కి ఫినిష్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎడ్ బిఎడ్ వాళ్ళు మనకు తెలుసు కదండి. నెక్స్ట్ టెట్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్గా చెప్తా.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసి నవంబర్ 24కి రిక్రూట్మెంట్ అది నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ వచ్చేసి జనవరి 25కి ఫినిష్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి బీఎడ్ డిఎడ్ అభ్యర్థులు గమనించగలరు. ఇక ఫస్ట్ నుంచి చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఇక హెచ్ఎం, ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవి అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు, నర్సింగ్ ఆఫీసరు, ఫార్మసిస్టు ఇవైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ఎప్పుడు ఇస్తారనంటే సెప్టెంబర్ 24కి అయితే రిలీజ్ చేస్తారంట నోటిఫికేషను. నవంబర్ 24కి ఫినిష్ చేస్తారంట. ఇక ఆ క్వాలిఫికేషన్స్ ఏవేవి అనేది ఇక్కడైతే పూర్తిగా వివరించారు. చూసుకోండి ఒకసారి అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ టూ సర్వీసెస్ చూసుకుంటే ఆల్ పోస్ట్స్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ అనమాట. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది డిసెంబర్ 24కి అని చెప్పి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నావో టీజీ ఎన్పిటిసిఎల్ ఉంటాయి కదా, ఇవి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే అక్టోబర్ 24లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే జనవరి 25లో ఫినిష్ చేస్తామని చెప్పి టీజీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీని నుంచి చెప్పడం అయితే జరిగింది జాబ్ క్యాలెండర్లో. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్ క్వాలిఫికేషన్ అదనమాట. గెజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఏఈఈ ఈక్వలెంట్ పోస్ట్స్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తే జనవరి 25కి ఫినిష్ చేస్తారంట ఎగ్జామ్ అయితే. టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఈక్వలెంట్ వాళ్ళు అని చెప్పడం అయితే జరిగింది. ఇక టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ గ్రాడ్యుయేషన్ అనమాట ఇది. ఇక అక్టోబర్ 24, ఫిబ్రవరి 25 అనమాట. డేట్స్ కూడా క్లియర్గా అయితే ఇచ్చిండ్రు. గెజెటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ అనమాట. డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్, సొసైటీస్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు. జనవరి 25కి ఇస్తే ఏప్రిల్ 25కి ఫినిష్ చేస్తారంట టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషను మరియు గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అని ఉంటాయి. ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది దానికి సంబంధించినటువంటి ప్రకారం అయితే ఫిలప్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా రోజులు అయింది ఏక అయితే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అయితే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ ఇస్తే మే 25కి ఫినిష్ చేస్తారంట. నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఎస్ఐ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ తెలుసు కదండి. ఇప్పుడు డేట్స్ అయితే చూసుకోండి క్లియర్గా. గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఏప్రిల్ 25కి, ఆగస్ట్ 25కి ఫినిష్ చేస్తారంట. ఇంకా పీసీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ అయితే ఏప్రిల్ 25కి ఇస్తే ఇవి కూడా ఆగస్టు 25కి అయితే ఫినిష్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక మొత్తానికైతే ఎన్ని పోస్టులు అనేది అయితే క్లియర్గా అయితే ఇవ్వలేదు. ఇదేం నోటిఫికేషన్లో ఏమో మనకైతే అర్థం కాలేదు, కానీ ఈ విధంగా అయితే ఇస్తున్నారు. క్లియర్గా అయితే అందరూ విన్నా ఎవరికి సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రిపేర్ కావాలా లేదని అయితే తెలుస్తుండే. కానీ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం కదా. చాలామంది ఇక చాలా సఫర్ అవుతుంటారు. కానీ ఇట్లా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇక మీకు ఏమనిపిస్తుందో దాన్ని బట్టి కామెంట్లో కామెంట్ చేస్తే తెలుసుకుంటా ఎంతమందికి ఈ విధంగా నచ్చిందా లేదనేది. నాకైతే నచ్చలేదు ఈ జాబ్ క్యాలెండర్ అయితే. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది ఎట్లా ఉండాలంటే నోటిఫికేషన్స్ ఇన్ని వేకెన్సీస్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇన్ని వస్తాయని చెప్తే మనకు కూడా కొంచెం ఆశతో చదువుకుంటారు. కానీ పిల్లలు అయితే చాలామంది అయితే ఎదురు చూస్తుంటారు కదా జాబ్ క్యాలెండర్ అని. జాబ్ క్యాలెండర్ అంటే ఏదో అనుకుంటాం, కానీ గింతనే ఉంది సింపుల్. అది ఎంత దారుణం అంటే అంత దారుణం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే దీనికి
వ్యతిరేకంగానే ఉండొచ్చు దాదాపు. ఎందుకంటే ఎవరికి నచ్చదు జాబ్ క్యాలెండర్. చాలా ఆశించినారు. జాబ్ క్యాలెండర్ అంటే మంచి పోస్టులు ఉంటాయి, నెక్స్ట్ ప్రిపేర్ కావచ్చు. ఇంకా డిఎస్సి మొన్ననే చాలామంది మంచిగా రాయలేదని చెప్పిండ్రు, అడిగిన చాలామందిని. ఇక ఇది మిస్ అయినా నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ వస్తే రాద్దాంలే అని అనుకున్నారు. మిగతా పోస్టులు కానిస్టేబుల్ వాళ్ళు కూడా వేకెన్సీస్ని బట్టి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డేట్లు మాత్రమే ఇస్తే ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఎంత వేకెన్సీస్ అనేది తెలియదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, క్రిటికల్గానే ఉంటుంది. కాబట్టి ఇంకా ఏం జాబ్ క్యాలెండర్ ఏమో మొత్తానికైతే ఈ విధంగా ఉంది. ఎంతమందికి ఇది నచ్చిందా లేదనేది కామెంట్లో కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.